హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు బిగినర్స్కి, కొత్తగా మిద్దె తోట ప్రారంభించే వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా మొక్కలు పెట్టుకుంటే నేనేం ఫర్టిలైజర్స్ వాడాను, మీరు ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఒక 2-3 వెరైటీ ఫర్టిలైజర్స్ నేను చూపిస్తానండి అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫస్ట్ నేను ఆ ఫర్టిలైజర్స్ వాడిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లైక్ ఇవన్నీ హెవీ ఫీడర్స్ అండి. మన రోజ్ ప్లాంట్ తీసుకున్న, హైబిస్కస్ మందారం తీసుకున్న, యాంథోరియం ఆర్ ఆర్కిడ్స్, జర్బరా, ఇవన్నీ చాలా హెవీ ఫీడర్స్. అట్లా క్రిసాంతమం, జీనియా ఇవన్నీ హెవీ ఫీడర్స్ కాదు, నార్మల్గా ఉన్న సాయిల్లోనే వచ్చేస్తాయి. కానీ రోజ్ ఎస్పెషల్లీ మీరు చూడండి, మన నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒకటో రెండో పూలు వస్తే తర్వాత రాదు. ఎందుకంటే అది ఫస్ట్ పాలీ హౌస్లో వాళ్ళు పెట్టుకొని కాపాడుతారు. మళ్ళీ ఒకే దగ్గర ఒక 400 to 500 మొక్కలు ఉంటాయి. వాళ్ళు డిఏపి అలాంటిది వాడి పూలు వచ్చేంత వరకు వాళ్ళు మనకి పూలు చూపించే మనం కొంటాము. పువ్వు సైజు, రంగు చూసారండి మొగ్గలన్నీ ఉన్నాయో. దిస్ ఇస్ అ మినియేచర్ టైప్ ఆఫ్ రోజ్, నో డౌట్. కానీ ద నంబర్ ఆఫ్ బడ్స్ దాంట్లో వచ్చినవి. ఒకటి మనం కొన్న రంగు అలాగే ఉందని మనం చూడాలి. ఇది మ్యాండవిలా అండి, ఎల్లో కలర్ మ్యాండవిలా. చాలా ఇంపార్టెంట్ మనం గార్డెన్ కనుక మనం స్టార్ట్ చేస్తే పాలినేషన్ కోసం. ఉన్న 4 రంగు మ్యాండవిలాలో ద హార్డియెస్ట్ మ్యాండవిలా ఇస్ ఎల్లో కలర్. ఇందులో మనకి ఎల్లో ఉంటుంది, మెరూన్ ఇస్ దేర్, పింక్ ఇస్ దేర్, వైట్ ఇస్ దేర్. మెరూన్ అండ్ పింక్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దిస్ ఇస్ అగైన్ ఆరెంజ్ కలర్ రోజ్ ప్లాంట్. మనం మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు మొక్కలతో పాటు ఫర్టిలైజర్స్ కూడా మనం తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే సాయిల్ ఎన్రిచ్ చేయడానికి, మొక్కలకి పెస్ట్ రెసిస్టెన్స్ రావడానికి, గుడ్ క్రాప్ రావడానికి ఇట్ ఈస్ మ్యాండేటరీ. సాయిల్తో పాటు ఈ ఫర్టిలైజర్ ఉంటేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. లేకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. క్యాటిల్ డంగ్ అయితే కంపల్సరీ కావాలని చెప్పాను, నైట్రోజన్ బేస్డ్ అవన్నీ. కానీ ఇప్పుడు వర్షాకాలం క్యాటిల్ డంగ్ తీసుకోవడం కష్టమైతే మనం వేరే ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బిగినర్స్ ముందు మొక్కలు తీసుకొస్తారు, తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు అది ఫర్టిలైజర్ కూడా తీసుకురావాల్సింది కదా అని. సో ఈ వర్షాకాలంలో లాక్డౌన్ పీరియడ్లో బయటికి వెళ్ళాలి అనేది కొంచెం మనం 1కి 10 సార్లు ఆలోచిస్తాము. సో అలాంటి టైంలో ఇప్పుడు నేను చూపించే ఫర్టిలైజర్ చాలా సులువుగా మనం చేసుకోవచ్చు, వెరీ ఈజీలీ. ఇప్పుడు నేను మిద్దె తోట స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది, 1.5 year దాకా అవుతుంది. సో నేనేంటి, ఫస్టే ఐ వాజ్ ప్రిపేర్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ టైం మనం తప్పు చేస్తాం, కానీ స్లోలీ వి స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్. నేను ఎప్పుడు ఎండుటాకులు స్టాక్గా ఉంచుకుంటాను ఆల్వేస్. కౌడంగ్ చూసారా, మొత్తం డింకంపోస్ట్ అయిపోయింది, ఇట్లా మట్టిలాగే ఉంది, నల్లగా. మన ఆర్డినరీ కౌడంగా లేదు, తీసుకొచ్చి అట్లా ఉంచేయటమే. ఇది ఫ్రూట్ ఎంజైమ్ అండి. ఏదన్నా ఫ్రూట్ పీల్, ఏదన్నా సరే స్వీట్ ఫ్రూట్స్ కట్ చేసి నీళ్ళు పోసి ఉంచేయటం, తర్వాత మనం ఫాలియేజ్ స్ప్రేగా మనం వాడుకోవచ్చు. ఇది చూడండి, ఇట్ ఈస్ లేడీస్ ఫింగర్. ఇప్పుడు దాకా పూలు కూడా రాలేదు, ఎంత పెద్దగా అయిందో చూడండి సైజ్. బికాస్ ఆఫ్ దీస్ స్ప్రేస్. చిన్న కుండీలో పంకిన్ మొగ్గలతో ఫుల్ ఉన్నాయి, చాలా చిన్న, అది కూడా థర్మకోల్ ఒక బాక్స్లో అట్లా ఉంచాను. మనం మొక్క హెల్దీగా ఉందా లేదా అని చూడటానికి దాని పువ్వు కాదండి, ఆకులు చూడాలి. ఆకుల సైజ్ పెద్దగా ఉండి ఏ పెస్ట్ లేదు అనుకుంటే దెన్ ద ప్లాంట్ ఈజ్ వెరీ 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 హెల్దీ. ఇది జాస్మిన్ అండి. నేను మార్చ్లో ఫర్టిలైజర్ ఇచ్చిన, ఆ తర్వాత ఐ డిడ్ంట్ గివ్ ఎనీథింగ్. అన్ని మొక్కలకి ఒక్కసారి ఎగ్ ఆయిల్ ఇచ్చినప్పుడే ఇచ్చాను. చూడండి ఫుల్ ఆఫ్ బడ్స్. ఇది 3rd టైం అండి బడ్స్ రావటం. మొగ్గలు వస్తాయి, పూలు అవుతాయి, దాని అగైన్గో అట్లా. ఇది మన గుడ్డు సంపంగి. ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. కింద సరస్వతి మొక్క, అందులోనే మళ్ళీ మిర్చి కూడా ఫుల్ పూలతో ఉంది. సో 1కి 4-5 మొగ్గలు ఉన్నాయి చూడండి గులాబీ దాంట్లో. ఆకులు చెప్పాను కదండి, ఆకులు సైజ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది మన మొక్క ఎంత హెల్దీగా ఉంది అని.
మనం గులాబీ బొకే తీసుకెళ్ళడానికి సింగిల్ ఫ్లవర్ తీసుకుంటే మనం ఆకులు చూస్తాము, ఆకులు అందంగా ఉంటేనే పూలకి విలువ. సో చూసారు కదండి, ఇవన్నీ ఇట్స్ లోడెడ్ విత్ ఫ్లవర్స్, ఇంకా అది కాయలుగా మారాలి. సో ఫస్ట్ నేను మీకు, మీరు కూడా అనుకుంటారు ఇది చాలా కొత్తగా ఉంది, ఇప్పుడు దాకా మేము వినలేదు చూడలేదు అని. ఇది కోకోనట్ అండి. కోకోనట్ ఒక సగం కోకోనట్ తీసుకున్నాను, హాఫ్ ది కోకోనట్, దాన్ని మిక్సీలో వేసేసి దాన్ని పాలు తీసాను. ఇంకోటి కోకోనట్ వాటర్, అందులో కోకోనట్ వాటర్ పోసాను, వాటర్ పోయకుండా ఆ కోకోనట్ వాటర్లో అందులో పోసేసి దాన్ని మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. గ్లాస్ దాంట్లో పెట్టేసి, ప్లాస్టిక్ కాకుండా గ్లాస్లో పెట్టేసి కొంచెం బెల్లం వేసి పెట్టేశాను. ఒక 2-3 డేస్ తర్వాత కొంచెం కర్డ్ లాగా అవుతుంది. దాన్ని 1:5 ప్రపోర్షన్లో మొక్కలకి ఫాలియేట్ స్ప్రేగా మనం వాడచ్చు. ఒకటి పెస్ట్ రెసిస్టెంట్గా ఇది మనకి పనిచేస్తుంది, ఇంకోటి ఆకులన్నీ బాగా షైనీగా అవుతుంది, బికాజ్ దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంది కాబట్టి. వర్షం కురిసినా మనకి ఫంగస్ అటాక్ రాకుండా బాగా అది హెల్ప్ చేస్తుంది. ఇది కనుక మనం మొదల్లో వేస్తే మంచిగా రూట్స్ బాగా డెవలప్ అవుతాయి, బికాజ్ కోకోనట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ది గుడ్ హార్మోన్స్, రూట్ డెవలప్మెంట్ హార్మోన్స్ బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ మన చౌహాన్ క్యూ మెథడ్లో బాగా రైప్ అయిన, బాగా అంటే ఫుల్గా పండిపోయిన మ్యాంగో. అంతకుముందు నేను చూపించింది జస్ట్ బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. ప్లాస్టిక్ దాంట్లో బనానా పీల్ని కొంచెం బనానా అట్లా పెట్టేసి వాటర్ పోసి ఉంచాను. అవి నేను ఆర్కిడ్స్కి, యాంథోరియంకి చాలా యూజ్ చేస్తాను. మనం ఎంత మ్యాంగో తీసుకుంటామో అంత జాగరీ తీసుకోవాలి, బెల్లం తీసుకోవాలి. సో దీస్ ఆర్ వెరీ 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 సింపుల్, క్విక్గా అయిపోయేది, ఇంట్లో లభించేది ఎవ్రీ టైం. అది ఇప్పుడు మ్యాంగో సీజన్ బాగా రైప్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఉండదు. సో మనం కనుక ఇట్లా కొంచెం ఇట్లా ఎక్కువ కూడా వద్దు, కొంచెం చేసుకొని పెట్టుకుంటే చూడండి 20 grams ఆల్మోస్ట్ ప్లాస్టిక్ కంటైనర్ ఉంది, మిగతాదేమో 40 or 50 grams ఇస్ ద మ్యాంగో. సో దానికి సరిపడే ఇది ఆల్మోస్ట్. సో జాగరీ మొత్తం కలిపితే 90 grams అయింది. సో 70 grams ఇస్ మ్యాంగో. సో 140 gramsకి దాన్ని అలా కలిపేసి మీరు ఒక 4-5 days తర్వాత ఇది 1:10 రేషియోలో, సపోజ్ చౌహాన్ క్యూ మెథడ్లో మనం ఇది మ్యాంగో కనుక మనం తీసుకుంటే 1:10 రేషియోలో మీరు వాడచ్చు. బిగినర్స్ అయితే 1:15 రేషియోలో తీసుకున్నా కూడా పర్వాలేదు, చిన్నగా మనం డోసేజ్ పెంచవచ్చు, ఏమీ కావు. కానీ ఆకులు కొంచెం ఎర్రగా అవుతాయి, దట్స్ ఇట్. బట్ స్టిల్ ఎందుకు రిస్క్ తీసుకోవటం, చిన్నగా మనం. సో ఈ 3 ఫర్టిలైజర్ చూసారు కదండి. ఇవి ఏమీ లేకపోయినా మనం కిచెన్ వేస్ట్, వాటర్లో మనం కిచెన్ వేస్ట్ ఉంది కదండి, ఒక 2 days యూజ్ చేసి అది కొంచెం డికంపోస్ట్ అయినప్పుడు కూడా మనం మొక్కలకి అది ఇవ్వచ్చు. సో మీరు అలా చేసినా కూడా పర్వాలేదు. ఇలా జస్ట్ కిచెన్ వేస్ట్ అన్నీ, బనానా పీల్ అయినా మ్యాంగో పీల్ అయినా ఏమైనా సరే అలాగా మనం వాడిన. సో నెక్స్ట్ డే రోజు ఒక్కసారి ఇట్లా తిప్పాలండి, జస్ట్ వన్స్. స్మెల్ అయితే చాలా బాగుందండి, వెరీ 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 స్వీట్ స్మెల్, వెరీ స్వీట్ స్మెల్, వెరీ వెరీ స్వీట్ స్మెల్. ఈ బనానా దాంట్లో ఏమో గ్యాస్ రిలీజ్ అవ్వాలి కాబట్టి కొంచెం అలా షేక్ చేసి. ఇంకోటి ఎప్పుడైనా కొంచెం గ్యాప్ ఉండాలండి బిట్వీన్ ద లిడ్ అండ్ ది కంటైనర్, సో దట్ ద గ్యాసెస్ ఏం రిలీజ్ అయినా బయటకు వెళ్ళిపోతాయి. ఇది నేను మూత ఎందుకు ఇట్లా పెట్టానంటే అక్కడ ఒక హోల్ ఉంది, ఏ గ్యాస్ రిలీజ్ అయినా బయటకు వచ్చేస్తుంది. నేను వీడియో తీసిన తర్వాత నేను రియలైజ్ అయ్యానండి, ఆల్రెడీ అక్కడ బ్రహ్మకమలం మొగ్గ ట్వైస్ ఇట్లా కోకోనట్ ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే మొగ్గలు కూడా వచ్చాయి. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటానండి. సో అందరూ ఇది పాటించండి, మీకు నచ్చితే జస్ట్ ఫాలో దిస్ థింగ్. ఒక్కసారి